హే, ఎవరు నువ్వు? నీ ప్రతిబింబాన్ని చంద్ర. నీ మనసులో నిన్ను తొలుస్తున్న సమస్యకి పరిష్కారాన్ని, నీలో కలుగుతున్న ప్రతి ప్రశ్నకి నేనే సమాధానాన్ని. అర్థం కాలేదా? నువ్వొప్పుకోలేకపోతున్న నిజాన్ని, నువ్వు పోల్చుకోలేకపోతున్న నీ భవిష్యత్తుని, నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు నిర్భయంగా చెప్పే నీ అంతరాత్మని. ఏంటి చంద్ర, ఓటమి కళ్ళెదురుగా కనపడుతుంటే అడుగు ఎటు పడాలో తెలియక సతమతమవుతున్నావా? ఇంకా ఈ ఇంటి మీద నీకు మమకారం ఉందా? ఆ మమకారం ఉండి నువ్వేం సాధిస్తావు చంద్ర? బిడ్డని కనివ్వగలవా? వంశాన్ని వృద్ధి చేయగలవా? కనీసం మీ అత్త ప్రాణాలు కాపాడగలవా? ప్రాణంగా ప్రేమించిన భర్త ప్రాణాలు తోడేసే మాటన్నాడు. కట్టుకున్న భర్త నోటే గొడ్రాలు అనే మాట పడడం ఎంత దారుణం చంద్ర. ఇంకా ఈ ఇంట్లో నీకేం మిగిలుంది? పోనీ నీ వల్ల ఈ ఇంటికి ఏం లాభం ఉంది? సరే, నిన్ను భరించే గొప్ప గుణం ఈ కుటుంబానికి ఉందే అనుకుందాం. మరి ఈ సమాజం అనే మాటలు, వాళ్ళు దూషించే తీరు తట్టుకోగలరా మీ అత్తామామలు? ఇల్లు దాటి బయట సొసైటీని ఫేస్ చేయగలరా? ప్రతి ఒక్కరూ నీ కోడలు నీ ఇంటిని నిలబెట్టలేకపోయింది, నీ ప్రాణాలు కాపాడలేకపోయింది, కనీసం తన జీవితాన్నైనా సరిదిద్దుకోలేకపోయింది, ఇక ఎందుకు నీ కోడలు బతికేది అని ప్రశ్నిస్తే నీ అత్త ఏం సమాధానం చెప్తుంది? నీ మీద ప్రేమతో నిన్ను కాదనలేక, ఉన్న పరిస్థితుల్లో సంతోషాన్ని వెతుక్కోలేక నరకం చూస్తుంది. దానికి కూడా నువ్వే కారణం అవుతావా? వద్దు చంద్ర, వెళ్ళిపో. నీ వల్ల ఈ ఇంటికి, ఈ ఇంటి మనుషులకి ఏ లాభమూ లేదు. నువ్వుంటేనే వీళ్ళకి ప్రాబ్లం. ఇదే నీ మనసు నీకు చెప్తుంది, కానీ అంగీకరించడం లేదు. అందుకే నేను నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు చంద్ర. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో చంద్ర, వెళ్ళిపో. చంద్ర, అమ్మ చంద్ర, చంద్ర. శృతి, చంద్ర ఎక్కడుంది? ఏమో నాకేం తెలుసు. మా మీద జోకులేసి నవ్వుకుంది చాలక మళ్ళీ మమ్మల్ని వచ్చి అడుగుతావేంటత్తయ్యా? ఏమన్నా భరించుకుని పడుంటామని. మేమంటే మీకు అలసైపోయింది కదొద్దినా. అబ్బా, ఏదో బాధలో ఉన్నదాన్ని మీ అన్నయ్య వేసిన జోకులతో కాస్త నవ్వుకున్నాను. అది కూడా ఓర్వలేకపోతున్నారా మీరు? అసలు మిమ్మల్ని అడిగాను చూడు, అది నా తప్పు. రే విరాట్, చంద్ర ఎక్కడుంది? తెలీదమ్మా, నేను తన కోసమే చూస్తున్నాను. ఏమైంది అత్తయ్య గారు? శాలిని, చంద్రన్ ఎక్కడైనా చూసావా? లేదత్తయ్య, చూడలేదు. ఎవరికీ కనిపించకపోవడమేంటి? ఎక్కడుంది తను?
చంద్ర 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 ఎక్కడా లేదమ్మా. లేదా ఎక్కడికి వెళ్ళింది? ఏదో పని మీద బయటకు వెళ్ళుంటుంది. ఎందుకు అంత కంగారు పడుతున్నారు? పని మీదే వెళ్ళిందో లేదా ఇంకా తనకి ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదనుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిందో. అత్తయ్య, అలా మాట్లాడకండి. బావగారు, పిన్ని అన్నది కూడా నిజమై ఉండొచ్చు. ఎందుకంటే చంద్ర కూరగాయలు కొనడానికి బయటకొచ్చినప్పుడు వీధిలో వాళ్ళంతా చంద్ర ఈ ఇంటి కోడలుగా ఉండి ఏమీ లాభం లేదన్నట్టు మాట్లాడి తన మనసుని గాయపరిచారు. అందుకే ఇందాక అందరూ నవ్వినా చంద్ర మాత్రం సాడ్గానే ఉంది. చంద్ర నాతో కూడా ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత అసలు తనకి లేదు అన్నట్టు మాట్లాడింది. నలుగురిలో తలెత్తుకోలేను వాళ్ళడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేనని బాధపడింది. తనే బాధలో ఉంటే నేను నా బాధను చెప్పుకుని చంద్ర మనసుని ఇంకా నొప్పించినట్టున్నానే. అయితే డౌటే లేదు, రేపేదైనా జరగకూడంది జరిగితే నింద తన మీదకే వస్తుందని అర్థమై మెల్లగా జారుకున్నట్టుంది. కామాక్షి, న? నువ్వు నోరు మూసుకోకపోతే నీ నాలికి చీరేస్తాను. రే, చంద్ర ఎక్కడున్నా సరే వెళ్ళి తీసుకురా. ఆ పిచ్చిది తనని నిందించుకుని తనకి తనే శిక్ష వేసుకుంటోంది. చంద్ర లేకపోతే నేనొక్క క్షణం కూడా ఉండలేను. చంద్ర నా కళ్ళ ముందుండాలి, అంతే. లేదంటే ఏమైపోతానో నాకే తెలీదు. రే విరాట్, నువ్వేం చేస్తావో ఏమో. చంద్ర ఎక్కడుందని ఎలా కనిపెడతావో నాకు తెలీదు. చంద్ర ఇంటికి తిరిగి రావాలి. వెళ్ళి తీసుకురా. వెళ్ళి తీసుకురా. అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి, కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఆమెను ఎక్కడైనా చూసారా? లేదు. ఈ ఫోటోలో ఆమెను ఎక్కడైనా చూసారా? లేదండి. ఏమండి, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి. సార్, ఏమైంది? ఎవరో అమ్మాయి బాబు, పాపం యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడుంది. జగదీశ్వరి, ఎంతసేపు అని అలా ఎదురు చూస్తూ ఉంటావు? నువ్వు కాస్త తినేసి పడుకో. చంద్రం చూస్తే గాని నాకు ఆకలి నిద్రలు ఉండవు. చంద్ర ఇంటికొచ్చి తీరాలి.
పాపం ఎక్కడికి వెళ్తుంది చెప్పండి తను. కన్నవాళ్ళని కాదనుకుని మనల్ని నమ్ముకొని మనింటికొచ్చింది. అలాంటి అమ్మాయి ఇప్పుడు తిరిగి పుట్టింటికి వెళ్ళగలుగుతుందా? వెళ్తే మాత్రం వాళ్ళు రానిస్తారా? ఒంటరిగా చంద్ర ఎక్కడ తిరుగుతోందో, ఎంత ఇబ్బంది పడుతోందో. అయ్యో, మీకు అర్థం అవుతోందా? నాకు అన్నీ అర్థమవుతున్నాయి జగదీశ్వరి. చంద్ర గురించి నాకు దిగులుంది, కాని నువ్విలా తిండి నిద్ర మానేసి చంద్ర గురించే బాధపడుతుంటే నువ్వు ఏమైపోతావని నాకు భయంగా ఉంది. నేనేమైపోయినా పర్వాలేదు, కాని నా పిల్లలు బావుండాలి, సంతోషంగా ఉండాలండి. అప్పుడే నాకు మనశ్శాంతి. ఏం కాదత్తయ్య గారు, చంద్రని తీసుకురావడానికి బావగారు వెళ్లారు కదా, తీసుకొస్తారు. మీరు తిందుర్రండి. వద్దమ్మా శాలిని, దయచేసి నన్ను బలవంతం చెయ్యొద్దు. చూడు, నేను చంద్ర వచ్చేదాకా ఏమీ తీసుకోనంటే తీసుకోనంతే. ఈ చంద్ర వల్ల అన్ని తలనొప్పులే. తను ఇంట్లో ఉన్న ప్రాబ్లమే, బయటికి వెళ్ళిపోయిన ప్రాబ్లమే. నీకు కడుపు మంటగా ఉంటే వెళ్ళి తినేసి పడుకో, అంతేగాని నోటికొచ్చింది వాగకు. అయ్యో, నేనన్నది ఆ ఉద్దేశంతో కాదు వదినా. ఏయ్, నువ్వు మాట్లాడుకో. శాలిని, ఆకలేస్తోంది. ఏంటందరూ అలా చూస్తున్నారు? నాకు ఆకలేస్తోంది, నేను తింటాను. శాలిని, వడ్డీ దూరా. చంద్ర, విరాట్ వచ్చాడు. చంద్ర, చంద్ర, రేయ్, ఎక్కడ్రా చంద్ర? చంద్రన్ తీసుకురాలేదా? చంద్ర కనపడలేదమ్మా. తాగొచ్చావా? అవునమ్మా, తాగొచ్చాను. చంద్ర కనిపించకపోయేసరికి నాకు బతకాలనిపించలేదమ్మా. అలాగని చావలేను. చంద్ర ఆలోచనలు మర్చిపోలేక తాగొచ్చాను. రేయ్, నీకేమన్నా పిచ్చా? తాగడమేంట్రా? అయ్యో, తాగొచ్చాడు. ఇంకా ఇలాంటివి ఇంట్లో ఎన్ని చూడాలి దేవుడా. బావగారు, రండి, మీకు భోజనం వడ్డిస్తాను. నాకేమవద్దు. నా చంద్ర వడ్డిస్తేనే నేను తింటాను. చంద్ర రావాలి కదరా, నువ్వు తీసుకురావాలి కదా చంద్రని. వెళ్ళిపోయిందమ్మా. నా చంద్ర నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను తప్పు చేశానమ్మా. కాని ఎవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో చేయలేదు. అందరి మీద నాకు ప్రేమ ఉంది, కాని అందరి మీద కన్నా చంద్ర మీద నాకు కొంచెం ఎక్కువ ప్రేమ ఉంది. నేను తీసుకున్న నిర్ణయం వల్ల
నువ్వు బతికే అవకాశం 50% అని తెలిసిన చంద్రలో తనకి బిడ్డ కలుగుతాడన్న ఆశ 100% బతకాలని నేనా పని చేశాను. అంతే తప్ప నేనెవరిని మోసం చేయలేదమ్మా. చంద్ర నేను తనకి ఆల్టర్నేట్ వెతుకుతున్నానని మాట్లాడిందమ్మా. చంద్రని కాదనుకుని నేనెలా ఉంటానమ్మా? నా లైఫ్లో చంద్ర స్థానాన్ని ఎవరైనా ఫుల్ఫిల్ చేయగలరా? నీకు తెలుసు కదమ్మా, అది నా ప్రాణం అమ్మా. అలాంటిది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఎలా తట్టుకోగలను? చంద్ర లేకుండా ఎలా బతకగలను? రేయ్, ఎందుకురా బాధపడుతున్నావు? చంద్ర ఏదో మనస్తాపం చెంది బయటికి వెళ్ళుంటుంది. తను వచ్చేస్తుందిరా. నిన్ను వదిలి చంద్ర ఉండలేదు. అవునన్నా, చంద్ర నన్ను వదిలేసి ఉండలేదు. నాకు తెలుసు. నువ్వు నమ్ముతావు కదా చంద్ర నా కోసం వస్తుందని. అవును, చంద్ర వచ్చేస్తుంది. నా కోసం ఖచ్చితంగా వస్తుంది. చంద్ర, చూసావా నాన్న, చంద్ర వచ్చేసింది. నా కోసం వచ్చేసింది. రా చంద్ర, రా. నేను నీకోసం ఎంతగా వెతికానో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు చంద్ర. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. విరాట్,